హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐబీ9 టీవీ. నేను మీ అంజలి అండ్ రైట్ నౌ మనతో పాటు మార్కే రాబిన్ గారు ఉన్నారు. గదర్ అవార్డ్ని సొంతం చేసుకున్నారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో సో మచ్. అంటే హార్ట్ఫుల్లీ వెరీ హ్యాపీ అండి ఫర్ యూ. అండ్ ఎలాంటి సినిమాకి అయితే రావాలో ఒక రికగ్నైజేషన్ అంటూ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా ఉంది. చాలా ఐ ఫీల్ లైక్ వెరీ హానర్డ్. ఎందుకంటే అంటే నేను పుట్టి పెరిగింది తెలంగాణ, హైదరాబాద్లో నేను పుట్టి పెరిగిన. నేను చెప్పినట్టు మన గద్దర్ అన్న పాటలు చాలా మందిని మార్చినాయి, నన్ను కూడా మార్చినాయి. సో అట్లాంటి గద్దర్ అన్న ఇట్లా చూస్తుండే పైన. అండ్ అదే గద్దర్ అవార్డ్స్లో నాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా 2026 ఇయర్లో రావడం అనేది అది నా అదృష్టం అది. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ, ఐఎమ్ సూపర్ ప్రౌడ్. ఓకే. అండ్ దండోరా సినిమా రిలీజ్ అయినప్పుడు నేను చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇట్స్ అ వెరీ కాంట్రవర్షియల్ మూవీ. అంటే చాలా సెన్సిటివ్ పాయింట్ని మనకి చూపించడానికి డైరెక్టర్గా స్టార్ట్ చేశారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హీస్ అ డెబ్యూ డైరెక్టర్. సో డెబ్యూ డైరెక్టర్కి గద్దర్ అవార్డ్స్లో 3 డిఫరెంట్ జానరాస్లో రావడం అండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా రావడం అనేది ఇట్స్ మిరకల్ అనే చెప్పాలి. అండ్ కష్టానికి ప్రతిఫలం అని చెప్పాలి. సో హౌ యూ ఆల్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దిస్ వన్? యాక్చువల్గా ఎప్పుడు మేము టెన్షన్ పడలేదు. ఒక్కసారి టెన్షన్ పడ్డాం. థియేటర్స్కి వెళ్ళే ఒక్క రోజే టెన్షన్ ఉండే. బట్ అసలు ఈ సినిమా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వర్క్ చేసామన్నమాట. అసలు మాకు నిద్రలు కూడా మర్చిపోయాం. పడుకోవాలనేది కూడా మర్చిపోయి వర్క్ చేస్తాం. కానీ ఈ రోజు మేము స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. ఓకే, చాలా హ్యాపీగా వర్క్ చేసాం. ఓకే. అండ్ వెన్ అంటే మనకు పడ్డ కష్టాన్ని అంటే లైక్ వి ఆల్ నో దట్ ఇందాక నందు గారు మాట్లాడుతూ కూడా అండర్ రేటెడ్ ఇది చాలా మంది ఆర్టిస్టులకు ఉందండి. నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్స్కి కాదు, డైరెక్టర్స్కి కావచ్చు, లేకపోతే హీరోస్కి, ఇలా చాలా మందికి ఉంది. అంటే ఇన్ని మంచి పాటలు ఇచ్చిన నాకు గుర్తింపు ఇంకా రాలేదని డిప్రెస్ అయిన సిచ్యువేషన్స్ అలాంటివి ఏమైనా జరిగినాయా? అస్సలు అట్లా ఆ డిప్రెషన్ లేకపోతే అండర్ రేటెడ్ అప్ రేటెడ్ అసలు ఇవేం పట్టించుకోనండి. నేను హ్యాపీగా మ్యూజిక్ చేసుకుంటూ వెళ్తా. సినిమాలు వస్తే సినిమాలు చేస్తాను, లేదు అంటే నా లైఫ్లో నేను ఏదో ఒకటి చేస్తుంటాను. అసలు ఈ డిప్రెషన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చిన వాళ్ళు దయచేసి డిప్రెషన్కి వెళ్ళొద్దు, ఏ విషయంలో వెళ్ళొద్దు. యాజ్ అ హ్యూమన్ యూ హ్యావ్ సో మెనీ అదర్ టాలెంట్స్, ఫిగర్ ఇట్ అవుట్ అండ్ డూ సంథింగ్ బెటర్. అంతేగాని ఇందులో నాకు వర్కౌట్ అవ్వట్లేదు అని చాలామంది డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్లు చేసుకోవడము, లేకపోతే ఇంటోళ్ళ మీద చూపించడం, అస్సలు అట్లా ఉండకూడదండి. చాలా హ్యాపీగా ఉండాలా, ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. సో నాకైతే ఎప్పుడు అట్లాంటి ఫీలింగ్ రాలేదు. అసలు నేను అట్లా ఆలోచించలేదు. అంటే బేసికల్గా ఎలా ఉంటుందంటే మనం చేసే పనికి ఒకళ్ళ గుర్తింపు ఉందనుకోండి, అది దట్స్ అ బూస్టప్ ఫర్ దర్ వర్క్ అనుకుంటాం కదా. సో అలా ఇప్పుడు మార్క్ గారికి ఒక మంచి బూస్టప్ వచ్చింది గదర్ అవార్డ్స్ నుంచి. సో ఫర్దర్ ఎలా ఉండబోతున్నాయి వర్క్స్, ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఫర్దర్గా డెఫినెట్లీ చాలా జాగ్రత్తగా చాలా చూసి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ అవార్డు వచ్చింది. దీని తర్వాత ఇంకా ఆన్ అప్పర్ లెవెల్కి వెళ్ళాలంటే అసలు జనాలకి ఏం కావాలి ఏంటన్నది అది అర్థం చేసుకొని చేయాలి, నా ఓన్ మ్యూజిక్ కాకుండా. Okay, so is there any particular hero or particular director you want to work with them? I want to work with a director who writes a brilliant script అండి. Okay, మరి హీరో? హీరోస్ I don't know. ఓకే. అండ్ టెల్ మీ వన్ థింగ్ అండి, యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే మన పాత 90s సాంగ్స్ అన్నిటినీ తీసుకొచ్చి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దాంట్లో ర్యాప్ కలిపి దాన్ని ఓకే చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. బట్ కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే గోల్డెన్ ఎరాలా ఉండేయచ్చు కదా, ఎందుకని అంటున్నారు. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు డూ ఒక సాంగ్ని తీసుకొచ్చి ఈ జనరేషన్కి తగ్గట్టు మార్చాలి అనుకుంటే ఏ సాంగ్ని చేస్తారు? మార్కే రాబిన్ గారు మార్క్ ఉండాలి. వెంకటేష్ గారిది ఒక మూవీ ఉందండి, దాంట్లో ఇళయరాజా గారి మ్యూజిక్. ఓకే. నేనొక్కడిని అనుకుంటా సాంగ్ ఒకటి ఉంది, అది నాకు చాలా నచ్చింది రీసెంట్లీ. సో ఐఎమ్ ప్లానింగ్ టు రీమిక్స్ దట్ సాంగ్. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇంకా మీకు చాలా అవార్డ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.